నమస్కారం అండి. నా పేరు వేణు, కార్డియాక్ సోనోగ్రాఫర్ ఇన్ మల్లికా హాస్పిటల్స్, మహబూబ్ నగర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హీట్ స్ట్రోక్, వడదెబ్బ. వడదెబ్బ అంటే ఏమిటి? వడదెబ్బ తగలడానికి గల కారణాలు ఏమిటి? వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి? వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. వడదెబ్బ అంటే ఏమిటి? వడదెబ్బ అనేది అధిక వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి పెరిగిపోవడం వల్ల కలిగే ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీర ఉష్ణోగ్రత సహజంగా చల్లబడే గుణాన్ని కోల్పోవడం వల్ల కలుగుతుంది. వడదెబ్బ కారణాలు: 40 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ వేడి వాతావరణంలో ఎక్కువసేపు ఉండడం వల్ల, నీరు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, అంటే సరైన మోతాదులో నీరు తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్ కారణంగా శరీర ఉష్ణోగ్రత నియంత్రణ జరగదు. దీని కారణంగా వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన శారీరక శ్రమ, అంటే ఎండలో ఎక్కువసేపు కష్టపడము లేదా ఎక్కువసేపు వ్యాయామం చేయడం వల్ల కూడా వడదెబ్బ తగులుతుంది. అలాగే మిగతా కండిషన్స్కి వచ్చేసరికి చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే కొన్ని రకాల మందులు, అంటే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడము, డయూరిటిక్స్ ఎక్కువగా వాడే వాళ్ళల్లో కూడా మనం ఈ వడదెబ్బ ప్రభావాన్ని చూపుతాము. కొందరు రోగుల్లో కూడా మనం ఈ ప్రభావాన్ని చూస్తాము. అంటే బీపీ పేషెంట్స్లో, హార్ట్ సర్జరీ అయిన పేషెంట్స్లో మనం ఈ వడదెబ్బ ప్రభావాన్ని చాలా వరకు చూస్తూ ఉంటాము. వడదెబ్బ లక్షణాలు: శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీ ఫారెన్హీట్స్ కంటే ఎక్కువగా పెరిగిపోవడము, గాబరా, తలనొప్పి, తిమ్మిరి, అధికంగా దాహం వేయడము, నీరసం, బలహీనత, యూరిన్ సరిగ్గా రాకపోవడము, గుండె వేగంగా కొట్టుకోవడము, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారటము, చర్మం ఎర్రబడటము, చర్మం వాడిపోవడము, కొన్ని సందర్భాల్లో మూర్ఛపోవడము మరియు స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది. వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీరు తీసుకోవడము, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, గ్లూకోజ్ లాంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత సమయాల్లో, అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో బయట తిరగకూడదు. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచడం కోసం సడలిన దుస్తువులు, కాటన్ వస్త్రాలను ధరించాలి. బయటికి వెళ్ళేటప్పుడు టోపీ, గొడుగు, సన్ గ్లాసెస్ లాంటివి వాడాలి. ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించడం చాలా ఉత్తమమైనది. అధిక వేడి ప్రాంతాలలో ఎక్కువసేపు పని చేయకూడదు. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని నీడగల ప్రదేశానికి తీసుకువెళ్ళి చల్లని నీటితో నాన్పిన తడిగుడ్డను మెడ, చేతులు, తల, కాళ్ళ భాగాలలో వేసి చల్లబరచాలి. అలా చేయడం ద్వారా బాడీ టెంపరేచర్ని మనం తగ్గించవచ్చు. అలాగే నీరు లేదా ఎలక్ట్రోలైట్స్ డ్రింక్స్ని తాగించాలి. శరీర ఉష్ణోగ్రత అప్పటికి తగ్గలేదు అంటే వైద్యుడిని సంప్రదించాలి. వడదెబ్బ అనేది ఒక అత్యవసరమైన వైద్య పరిస్థితి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం కూడా జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. వడదెబ్బ బారి నుండి తప్పించుకోండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.